మహారాష్ట్రలోని పూణేలో కొత్త మెట్రో సెక్షన్ ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. గతంలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీ కూటమి ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 ముగిసిన అధ్యయనమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. కాంగ్రెస్ పార్టీ మరో 3 తరాలు పోరాడిన ఆర్టికల్ 370 మళ్లీ రాదన్నారు. ఎన్డీఏ పాలనలో మహారాష్ట్ర డెవలప్మెంట్ డబుల్ అయిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పూణేలో న్యూ మెట్రో సెక్షన్ ను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని. ఈ సందర్భంగా 11,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. కొత్త మెట్రో సెక్షన్ తో అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుందన్నారు. గతంలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కనీసం ఒక్క మెట్రో పిల్లర్ కూడా నిర్మించలేకపోయిందన్నారు మోదీ. आज महाराष्ट्र को नए संकल्पों के साथ बड़े लक्ष्यों की जरूरत है. इसके लिए हमें पुणे जैसे हमारे शहरों को प्रगति का, अर्बन डेवलपमेंट का सेंटर बनाना जरूरी है. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 మళ్లీ తెచ్చే ప్రసక్తే లేదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. రాహుల్ గాంధీ ఫ్యామిలీ మరో 3 తరాలు పోరాడినా ఆర్టికల్ 370 వెనక్కి రాదన్నారు. హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా కశ్మీర్ను రక్షించేందుకు హర్యానా యువత చేసిన త్యాగాలు వృధా కానివ్వమన్నారు. कांग्रेस पार्टी और राहुल बाबा कश्मीर में सरकार बनाने के लिए कहते हैं हम धारा 370 को वापस लाएंगे. राहुल बाबा एक गुरु की नगरी में एक बादशाहपुर में मैं कहकर जाता हूं, आप तो क्या आपकी 3 पीढ़ी भी 370 को वापस नहीं ला सकती. దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయడమే కాంగ్రెస్ విధానమన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. అమెరికా పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. బీజేపీ ఉన్నంతకాలం దేశంలో రిజర్వేషన్లు కొనసాగుతాయని చెప్పారు. హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నడ్డా బీజేపీని గెలిపిస్తే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. नभ छोड़ा, न जल छोड़ा, न थल छोड़ा, न पृथ्वी छोड़ी, न समुद्र छोड़ा, न आकाश छोड़ा. तीनों में घोटाला किया तो ये कांग्रेस पार्टी के लोगों ने घोटाला किया. ये हमको याद रखना चाहिए. जो सरकार केंद्र में चल रही है और जो अभी तक डबल इंजन की सरकार हरियाणा में चली और आगे नॉन स्टॉप हरियाणा फिर से डबल इंजन की सरकार चलेगी, वो आपके आशीर्वाद से चलेगी. పాకిస్తాన్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఎప్పటికీ సక్సెస్ కాదన్నారు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ఉగ్రదాడులు ఎదుర్కొనేందుకు దీటైన చర్యలు చేపట్టామన్నారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశంలో ప్రసంగించారు జైశంకర్. పాకిస్తాన్ ఆక్రమించిన భారత భూభాగాలతో పాటు ఉగ్రవాదాన్ని విడిచిపెట్టడమే సమస్యకు పరిష్కారమన్నారు జైశంకర్. Pakistan's cross-border terrorism policy will never succeed, and it can have no expectation of impunity. On the contrary, actions will certainly have consequences. The issue to be resolved between us is now only the vacation of illegally occupied Indian territory by Pakistan, and of course, the abandonment of Pakistan's long-standing attachment to terrorism. కశ్మీర్ యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించడమే బీజేపీ లక్ష్యమన్నారు ఆ పార్టీ నేత తరుణ్ చుగ్. కాంగ్రెస్ కూటమి మాత్రం జైల్లోని ఉగ్రవాదులను విడుదల చేస్తామంటూ ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలన్నారు. మొదటి 2 ఫేజుల్లో మాదిరిగానే థర్డ్ ఫేజ్లోనూ పెద్ద ఎత్తున ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు తరుణ్ చుగ్.